నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో అటు నెహ్రూ గారి ఫ్యామిలీ అని అంటే న్యూమరాలజీ ప్రకారం ఎక్కడున్నా సరే నంబర్ 1 లాగా చూస్తూ ఉంటారు. అండ్ దానితో పాటు కిరణ్ నెహ్రూ గారు అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం దిట్ట బాగా పెడతారనేటువంటి పేరు కూడా ఉంది తెలుగు రాష్ట్రాల్లో. నాన్న అయితే ఎస్ అనే లెటర్ గురించి ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారండి. న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఎస్ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? నాన్న లెటర్ ఎస్ అనేది ఓ నాగుపాము రూపంలో ఈ షేప్లో ఉంటుంది. ఈ లెటర్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతారో పేరు బాగాలేకపోతే అంత ఫాస్ట్గా పడిపోవాల్సి వస్తుంది. సో ఇట్స్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. సో వెరీ గుడ్ స్టార్ట్ ఉంటుంది, తొందరగా ఇన్కంలోకి వెళ్తారు, తొందరగా పేరు తెచ్చుకుంటారు, ప్రఖ్యాతులు ఫేమస్ అయిపోతారు, నేమ్ బాగుంటే శాశ్వతంగా స్టార్స్గా మిగిలిపోతారు. సో మనం కామన్గా చూసుకుంటే సావిత్రి గారు కావచ్చు 40 ఇయర్స్కే కోమాలకు వెళ్ళిపోయారు. సో సౌందర్య గారు 33 ఇయర్స్కే షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్. సల్మాన్ ఖాన్కి 53 ఏళ్ళు వచ్చినా ఇంకా మ్యారేజ్ కాలేదు. సో లెటర్ ఎస్ వాళ్ళు రైజ్ అవుతారు, బ్యాడ్ నంబర్స్ ఉంటే కొలాప్స్ అయిపోతారు. సో పర్టికులర్గా 2023 ఈ జూన్ వచ్చి 6వ నెల లెటర్ ఎస్ అంటే సంఖ్యాబలం 3 చాల్డిన్ సిస్టంలో. సో జూన్లో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ. సో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం. సో జూన్లో ఇతరులు డబ్బులు ఇవ్వడం, షూరిటీలకి వెళ్ళడం రిస్క్తో కూడుకున్నవి. సో పర్టికులర్గా ఎస్ వాళ్ళు ఈ జూన్ నెలలో చాలా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎస్ అంటే సంఖ్యాబలం 3 చాల్డిన్, 1 కబాలా. 1కి 6 పడదు, 3కి 6 పడదు. 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు, 3 జూపిటర్, 6 వీనస్. సో జూన్ నెల పర్టికులర్ ఇప్పుడు నడిచే నెలలో చాలా జాగ్రత్తలుగా ఉండాలి. అండ్ ఫ్రమ్ జూలై నుంచి వీళ్ళకి ఎస్ వాళ్ళకి స్పీడ్ పికప్ అవుతుంది అనమాట. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో గ్రోత్ బాగుంటుంది. బేసిక్గా వీళ్ళు చాలా సాఫ్ట్ పీపుల్, చాలా స్పిరిచువల్, దైవభక్తి ఎక్కువ, దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారు, తన అన్నీ చూసుకుంటారు. వాళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే అడగకపోయినా వెళ్ళి సాయం చేసి, సో పర్సులో డబ్బులు తీసివ్వడం కాకుండా అవసరమైతే నగలు కూడా పెట్టి ఇచ్చే మనస్తత్వం, గొప్ప మనసు లెటర్ ఎస్ వాళ్ళకి. సో ఇట్స్ ఎ నంబర్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ అఫెక్షన్. సో ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి వీళ్ళు ఎక్కువ మోసపోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. సో ఎవరినైనా సరే గాఢంగా నమ్మేయడం, గాఢంగా ప్రేమించడం, సో దెబ్బతినే ఛాన్స్ కూడా లెటర్ ఎస్ వాళ్ళకు ఉంది. సో సంఖ్యాబలం 1, 3 కాబట్టి వీళ్ళు లక్కీ నంబర్ 1 and 3. సో లక్కీ రోజులు 1, 10, 19, 28, 3, 12, 21, 30 లక్కీ రోజులు. వీళ్ళకి సండే, వెడ్నెస్డే అండ్ సాటర్డే బాగా కలిసి వస్తాయి. లక్కీ కలర్స్ వచ్చి ఎల్లో కలర్, పింక్ కలర్, బ్లూ కలర్ లక్కీ కలర్స్. ఓకే. అన్లక్కీ కలర్ అంటే గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి. గ్రీన్, ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ వద్దు, అండ్ రెడ్ కలర్ వద్దు. గ్రీన్ అండ్ రెడ్ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. లక్కీ స్టోన్స్ వచ్చి 2 లక్కీ స్టోన్స్. పర్టికులర్గా మనం తిరుపతి కాళహస్తి మధ్యలో అంజమేడు ప్లేస్లో పానగల మహారాజు ల్యాండ్ తీసుకొని 108 రోజులు పూజలో పెడతాం స్టోన్స్ అక్కడ. సో ద స్టోన్స్ క్యారీ లాట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. 108 రోజులు పూజలో స్టోన్స్ పెడితే దాని పవరే తిరుగులేకుండా ఉంటుంది. సో ఈ స్టోన్స్ మన క్లయింట్స్కి అవసరం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక స్టోన్ వచ్చేసి రూబీ, మోర్ దెన్ 3 క్యారెట్స్, మెడలో డాలర్లో కానీ ఇండెక్స్ ఫింగర్ కానీ. సెకండ్ స్టోన్ అమితిస్ట్, మోర్ దెన్ 7 క్యారెట్స్, డాలర్ రూపంలో వేసుకుంటే చాలా సేఫ్. మెడలో వేసుకున్నప్పుడు ఇది గుండెకి మెదడుకి మంచి సిగ్నల్స్ ఇస్తుంది. మన శత్రువులు మన ముందు ఎవరన్నా ఉన్నవాళ్ళు తగ్గిపోతారు, లొంగిపోతారు, లేదా పారిపోతారు. సో మనం కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది ఈ అమితిస్ట్ వేసుకోవడం వల్ల. సో అమితిస్ట్కి తెలుగులో వేరే పేరు లేదు, అమితిస్ట్ ఒకటే. సో లెటర్ ఎస్ వాళ్ళకి 2023లో ఫస్ట్ 6 మంత్స్లో ఫస్ట్ 5 మంత్స్ చాలా బాగుంది. ఈ జూన్ మంత్లో కొంచెం ఇబ్బందులు, మళ్ళీ నెక్స్ట్ 5 మంత్స్ చాలా బాగుంటుంది. సో లెటర్ ఎస్తో పేరుండి సఫర్ అవుతున్నారు అంటే ఆ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నట్టు. ఓకే. ఎస్ ఉంటే వాళ్ళు గ్రోత్ ఉండాలి, తొందరగా జాబ్లోకి వెళ్ళాలి. అంటే 23 డిగ్రీ అయిపోయింది అనుకో 24కే జాబ్లోకి వెళ్ళిపోవాలి. 25-26 ఏళ్ళకే ఇల్లు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం, ల్యాండ్స్ కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం,
సో ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. 30K సెటిల్మెంట్ ఉంటుంది. ఓకే. సో నంబర్స్ బాగాలేకపోతే 30 నుంచి డౌన్ఫాల్ ఉంటుంది. సో సుశాంత్ సింగ్ బాగున్నాడు, 33కి సూసైడ్ చేసుకున్నాడు. సో చాలామంది, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ మంచి లైఫ్, కోటీశ్వరుడు, 1000 కోట్ల ఆస్తి, 7,000 కోట్లు అప్పయిందని సూసైడ్ చేసుకున్నాడు. అంటే లెటర్ ఎస్ వాళ్ళు ఒక స్టేజ్లో దే హ్యావ్ ఎ కొలాప్స్, దే హ్యావ్ ఫాల్, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళు స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండి దేవుడి మీద భారం వేసి గట్టిగా నిలబడితే మళ్ళా వాళ్ళు రైజ్ అవుతారు. సో లెటర్ ఎస్ వాళ్ళు ఆ టెంపరీ ఫాల్కి భయపడద్దండి. సో నేమ్లో కరెక్షన్స్ చేసుకోండి, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండండి, మళ్ళా దే విల్ బౌన్స్ బ్యాక్. వాళ్ళకి అంటే మీరు ఇందాక లక్కీ స్టోన్ గురించి ఒక మాట అన్నారు కదండి, ఎలా అండి, ఏ విధంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? లక్కీ స్టోన్ అనమాట రూబీ స్టోన్, మోర్ దెన్ 3 క్యారెట్స్ చూపుడు వీళ్ళకి కానీ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే ఆ లైట్ పడినప్పుడు సూర్యకిరణాలు వీళ్ళకి ఎనర్జీ ఇస్తుంటుంది. భూమిలోంచి ఏది వచ్చినా కూడా అది పవిత్రమే. సో భూమి పొరల్లో 5 కిలోమీటర్లు 7 కిలో లోపలికి వెళ్ళి తీసే స్టోన్స్ అమితిస్ట్ అండ్ రూబీ. సో రూబీ అండ్ అమితిస్ట్ కాంబినేషన్ వేసుకున్నప్పుడు పవర్ 2 ఇంతలు ఎక్కువ అవుతుంది. సో లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయ్యి పక్కన ఓవల్ ఏ కానీ యూ కానీ ఈ కానీ వచ్చినప్పుడు పవర్ మ్యాగ్నిఫై అవుతుంది. సో లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అయ్యి లెటర్ ఎస్తో పేరు ఎండ్ అయితే డబుల్ టైం లక్కీ. సో పేరు ఎస్తో స్టార్ట్ అయ్యి లైక్ శ్రేయస్ క్రికెట్ ప్లేయర్, ఎస్తో స్టార్ట్ అయ్యి ఎస్తో ఎండ్ అవుతుంది. సో ఫ్యూచర్ ఇండియన్ క్యాప్టెన్ అని చెప్పుకుంటున్నారు. సో మంచి ప్లేయర్, మంచి బ్యాట్స్మెన్. సో అలా చాలామంది లెటర్ ఎస్తో పేరు స్టార్ట్ అవడమే అదృష్టము. ఎండ్తో మళ్ళీ ఎస్తో ఎండ్ అయితే డబుల్ టైం లక్. ఏతో ఎండ్ అయినా కూడా పేరు లక్ బాగుంటుంది. సో లెటర్ ఎస్తో ఉన్నవాళ్ళు లెటర్ విని అవాయిడ్ చేస్తే మ్యారేజ్కి, డబ్ల్యూని హెచ్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. లెటర్ ఎస్ వాళ్ళకి ఆర్ లెటర్, సి లెటర్, ఎల్ లెటర్, ఏ లెటర్, జే లెటర్, వై లెటర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మ్యారేజ్కి. సో లెటర్ ఎస్ వాళ్ళు 6/15/24లో ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ చేసుకోకూడదు. 6వ తేదీ పుట్టిన వాళ్ళతో ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేయకూడదు. మ్యారేజ్కి 6/15/24లో పుట్టిన అబ్బాయిని కన్సిడర్ చేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే లెటర్ ఎస్ వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే బిజినెస్ అండ్ దాంతోపాటు మ్యారేజ్ డేట్స్ కానివ్వండి, అండ్ కొంతమంది ఎక్కువగా ఎడ్యుకేషన్ కెరీర్ వైపు ఈ నెంబర్ వాళ్ళు ఎటేపు వెళ్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో లైఫ్ స్టైల్ గురించి, ఫ్యూచర్ గురించి నేమ్ కరెక్షన్లో ఏదైనా తేడా ఉందేమో అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. నేమ్ కరెక్షన్ కోసం మీ దగ్గర వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఎలా తీసుకోవాలి? చిన్నపిల్లలకి డైరెక్ట్ స్క్రీన్లో ఉన్న 7 నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే 5 ఇయర్స్ లోపల పిల్లలకి పేరు ఎలా ఉంది వాయిస్ ఇవ్వడం కూడా అది ఆ పిల్లలకి మంచిది కాదు. సో కొంచెం ఏజ్ ఉంది, 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ దాటాయి, ఈ పిల్లల పేర్లు బాగున్నాయా లేదా, అసలు పిల్లల పేర్లో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా. ఎందుకంటే మన చుట్టూ ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు, క్రియేట్ చేయలేరు. మన పుట్టుక ప్రకారం మన పేర్లో స్పెల్లింగ్ బాగుంటే పాజిటివ్ ఎనర్జీ, లేదంటే నెగిటివ్ ఎనర్జీ. సో మేమేం చేస్తామంటే మీ పేరులో ఉన్న వైబ్రేషన్స్ని డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ చేసి అదృష్టం వచ్చేలా చేసే పని మా పని. సో మీకు మీ పేరు బాగుందా లేదా తెలుసుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు కాబట్టి స్క్రీన్ చేసేస్తాను. అపాయింట్మెంట్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి, ప్రొసీజర్ అని చెప్పడం జరుగుతుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి. సో ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. లాస్ట్ నంబర్ 9133789199, 9133789199. కేవలం మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సమస్యలు ఏది పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది, పేరు బాగుందా లేదా. బాగలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి.
మీ పేరులో చక్కటి కరెక్షన్ ఇచ్చి లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉన్న నేను దారి చూపిస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కిరణ్ నెహ్రూ గారి దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.